సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక దవాఖానాలో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారి కోసం ఐసోలేషన్ వార్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి హాజరై ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులేని కరోనాకి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రజలను మోసం చేసి లక్షల డబ్బు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ డిపోల ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఎందుకంటే మేము అందరూ కలుస్తుంటాం, రోజు పొద్దున అందరితో తిరుగుతుంటాం, వేలాది మందితో తిరుగుతాం. మేము ఇంటికి పోవాలి, ఇంట్లో పోతే మా ముసలి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. ముసలి అత్తమామలు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. ముసలి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. వీళ్ళందరూ వల్నరబుల్ అవుతున్నారు, ససెప్టబుల్ టు డిసీజ్. మేమే వ్యాపించే ప్రమాదం ఉండదు, మేమే వ్యాపింపజేస్తాం. అందువల్ల మేము ఇంట్లో కూడా రాణించే పరిస్థితి లేదు మమ్మల్ని. కాబట్టి మాకు పరీక్షలు చేయండి, మాకు వైద్యం చేయండి, మాకు చావకుండా చూడండి. మమ్మల్ని బతుకుండగానే పార్సిగుట్ట మీద పెట్టకండి. పార్సిగుట్ట మీద కాకులు గద్దలు పొడి శవాలు తెస్తాయి. బతుకుండగానే ప్రాణం ఉండగానే పార్సిగుట్ట మీద పెట్టకండి. మమ్మల్ని బతుకుండగానే నక్కలు తొడేళ్లు గండ పేరుండాలి డేగల పాలు చేయకండి. మమ్మల్ని బతకనియండి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, మమ్మల్ని ఆరోగ్యంగా ఉండండి, రోగాలు రాకుండా చూడండి అడుగుతున్నాం. చాలా చిన్న కోరిక, ప్రభుత్వానికి ఇంతకంటే చిన్న కోరిక ఉండదు. ప్రభుత్వమే చేయాలి. చేయాల్సింది మనం వాళ్ళు సోయి లేదు కాబట్టి సోయి కలిగించినట్టు చేస్తున్నాము. మీరు ఇన్ని రోజులు సమ్మె చేసినారు, చాలా న్యాయమైన సమ్మె అది. మళ్ళీ అటువంటి పరిస్థితి రాబోతున్నది. తెలంగాణ సమాజం అంతా ఆగమైంది, దేశమంతా ఆగమవుతున్నది. ఈ పరిస్థితుల్లో సోయి లేని వాళ్ళకు సోయి చెప్పడం కోసం ఈ ఆందోళన చేస్తున్నారు. చాలా చిన్న కోరిక. ఇటువంటి సమయంలో మేము పౌర సమాజం మేము వెంట ఉండాలి. కార్మికులు ఎంటు ఉండాలి, కష్టజీవులు ఎంటు ఉండాలి, పేదోలు ఎంటు ఉండాలి, అన్నార్థుల వెంట ఉండాలి. మేము మీ వెంట ఉండడం మా కనీస కర్తవ్యం. కాబట్టి మేము చేస్తున్నది గొప్ప పని ఏం కాదు. మేము కనీస పౌర సమాజం చేయాల్సిన పనే చేస్తున్నాము. మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, మీడియా మీ వెంటనే ఉన్నది. రోజు గురైతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పాపం వైద్యులు బాగానే పనిచేస్తారు, పోలీసు వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు పనిచేస్తున్నారు, కష్టపడి తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి పోతున్నారు. అట్లనే మీరు కూడా కార్మికులు కూడా రోజు జనంలో ఉండి జనాన్ని సేవ చేస్తున్నారు, వాళ్ళని చేరవేస్తున్నారు, వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఒక పాకిస్తానుడు దుబాయ్లో ఉంటాడు, మోసాలు చేసి ముంచిండు. బిల్ గేట్స్ ఫౌండేషన్ వేల కోట్ల రూపాయలు ముంచినోడు. వాడి చేతుల్లో ఉంది ఇప్పుడు అబ్రాస్ కంపెనీ చేతుల్లో కేర్ హాస్పిటల్. అన్ని కేర్ హాస్పిటల్ అంతే ఉన్నాయి. అన్ని ఆసుపత్రులు విదేశీ చేతుల్లోకి పోయినాయి, దొంగల చేతుల్లోకి పోయినాయి. వీళ్ళని నమ్ముకోవాలన్నా మేము? పూర్వం ఏం చెప్పేటోళ్ళు, వైద్యో నారాయణో హరి. ఇప్పుడు వైద్యో యమరాజ సహోదర. యముడు ప్రాణమే తీసుకుపోతాడు, యమరాజ సహోదరుడు ప్రాణము ధనము రెండెత్తుకొని. ఇట్లా ఉన్నప్పుడు మేము ఎట్లా నమ్ముకుంటాం ప్రైవేట్ ఆసుపత్రులు? గవర్నమెంట్ ఆసుపత్రులు అయితే వాడు మంచిగా చదువుకుంటాడు, డాక్టర్ మెరిట్ మీద వస్తాడు, చదువుకుంటాడు, శవాల్ని కోస్తాడు, వైద్యుడు అవుతాడు. ప్రైవేట్ ఆసుపత్రి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేరిందంటే వాడు తలకాయ లేదు, సమర్థుడు కాదు, లంచాలు ఇచ్చిండు. ప్రతిభ లేనోడు లంచాలు ఇచ్చి చేరిండు, కోటిన్నర కట్టి చేరిండు. 5 ఏళ్ళు శవాలు అనాటమీ క్లాస్ ఉండదు, శవాలను చూడడు, గుండె ఎట్లుంటుందో, కార్జం ఎట్లుంటుందో, కిడ్నీలు ఎట్లుంటుందో తెలియదు వాడికి. వాడు 5 ఏళ్ల తర్వాత వచ్చి వైద్యం మొదలు పెడతాడు, వాడే ప్రైవేట్ ఆసుపత్రి పెట్టుకుంటాడు. వైద్యం రానోడు క్వాక్ అంటారు, వాడు క్వాకని ప్రాక్టీస్ చేస్తున్నాడు తప్ప వైద్యం ప్రాక్టీస్ చేస్తలేదు. అందుకనే మేము అక్కడికి పోమని చెప్తున్నాం. మేము చెప్పేది, కార్మికులు చెప్పేది, మా ఖర్చులతో పెట్టిన ఆసుపత్రిలో మాకు వైద్యం చేయించండి, మాకు పరీక్షలు చేయించండి. నిజానికి కిట్లు ఇవ్వాలి అందరికీ. వస్తే ఏం చేయాలి? ఏముంది, ఒక చిన్న వెంటిలేటర్, ఆక్సిజన్ వెంటిలేటర్ ఇస్తే తక్కువ. అది ప్రతి ఇంట్లో ఉండాలి, అది ప్రభుత్వమే చేయాలి. మాకు టీబీ వచ్చిందా, గుండెపోటు వచ్చిందా, మెదడుకు పోటు వచ్చిందా అంటే న్యూరోస్ట్రైక్, ఏమి జరిగింది తెలుసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ పక్కాగా ఉంటుంది, మోసం ఉండదు. ఉన్నది చెప్తారు. వెరిఫైయబుల్ డేటా అంటాం. నాకు వచ్చిందాన్ని, నాకు టీబీ వచ్చింది, ఎక్స్రే తీస్తారు, దాన్ని ఇంకెక్కడికో చూపించుకోవచ్చు. గుండెపోటు వచ్చింది, ఈసీ తీస్తారు, లేదా ఆంజియోగ్రామ్ తీస్తారు, ఇంకెక్కడికైనా చూపించుకోవచ్చు. వెరిఫైబుల్ డేటా. ప్రైవేట్ దవాఖానలో ఏముండదు, ఏ డేటా లేదు. నీకు కోవిడ్ వచ్చింది పో, దాన్ని ఎక్కడ చెకప్ చేసుకోవాలి, ఎక్కడ మళ్ళీ కౌంటర్ చెకప్ చేసుకోవాలి, ఎక్కడ వెరిఫై చేసుకోవాలి, ఏమి లేదు. అదొక మోసం. రెండవది, నువ్వు చేరు మామూలు జనరల్ వార్డులు అయితే 10,000, 15,000 రోజుకు, స్పెషల్ వార్డులు అయితే రోజుకు 1,00,000 ఉండాలి. ఎమ్మెల్యేలకు 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పేదోడు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు?
తర్వాత అది ఇక్కడ వైద్యం ఉందా? మందే లేదని మీరే చెప్తున్నారు. ప్రపంచంలో మందే లేదు. మందే లేనప్పుడు ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు అవుతుంది? ఇవన్నీ అడగాలి కదా. యశోద ఆసుపత్రిని, కిమ్స్ ఆసుపత్రిని, కామినేని, అపోలోను గల్లా పట్టుకొని అడగాలి. ఆడిటింగ్ ఎక్కడ జరుగుతున్నదా? ఎందుకు అవుతున్నాయి? ఎమ్మెల్యేలకు 25 లక్షలు 30 లక్షలు అంటే పేదోడు ఎక్కడికి కడతాడు? ఇది మోసం కదా. దీన్ని ప్రశ్నించాలి కదా. ఆఖరికి మీ ఆర్టీసీ మంత్రికే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజీ, ఒక ఆసుపత్రి ఉంది. మరి మీరే మోసం చేసుకుంటా, దొంగలకు సద్దులు మోసుకుంటా మీరేం చేస్తారు? నీకే ఆసుపత్రి ఉంది కదా, నువ్వేం చేస్తావు? నువ్వు మాకు ప్రైవేట్ వైద్యమే పొమ్మంటావు కానీ గవర్నమెంట్ వైద్యం పొమ్మనవు కదా. ప్రశ్నించాలి కదా. ఇది ఎందుకు చెప్తున్నంటే ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులన్నీ విదేశీ పెట్టుబడిదారుల చేతిలో పోయి. మిత్రులారా, కేర్ ఆసుపత్రులు మీరు నెట్లో కొడుతుండండి, కథలు చెప్తానే నేను. కేర్ ఆసుపత్రి ఒక పాకిస్తాన్ వ్యాపారవేత్త చేతిలో పోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, ఆర్టీసీ యాజమాన్యం మీద కూడా ఉన్నది. అది ఆందోళన చేస్తే గానీ ప్రభుత్వానికి సోయి వచ్చే స్థితి లేదు. ఆ ప్రభుత్వం సోయి కల్పించే కృషిలో మేము కూడా వెంట ఉంటామని చెప్పి మాట ఇస్తున్నాను.